వంశీ అనేవాడు నా జీవితంలో రాకుండా ఉంటే నేను ఇంతటి మంచి టెక్నీషియన్ అయ్యేవాడిని కాదు. బా ఎస్, అప్పటికిప్పుడు ఒకే స్టేట్మెంట్. గ్రేట్ స్టేట్మెంట్ సార్. డైరెక్టరు క్రియేటర్ అయితే, డైరెక్టరు భావుకుడైతే, మాట తెలుగు మాట భావుకుడైతే, భావుకుడైతే కెమెరామెన్ కృషి ఫలిస్తుంది. అది నాకు ఫలించింది. బికాస్ వంశీ ఈజ్ క్రియేటర్, అందులో సమస్య లేదు. నేను చాలామంది దగ్గర అప్పుడప్పుడు అంటాను, వంశీ ప్లానెట్ ఎర్త్ వాడు కాదు, అంగారగ్రహానికి వచ్చిన ఏ అంటుంటా. అతను ధోరణి ఎలా ఉంటుందంటే ఒకటే అంటాడు, అందరిలాగా ఎందుకు ఉండాలి, మనం అందరిలాగా ఎందుకు ఉండాలి, మరి ఎందుకు వెళ్తున్నాం మన ఇద్దరం ఫిలిం ఫెస్టివల్స్కి, ఎంతసేపు తెలుగు సినిమా, ఇండియన్ సినిమా, ఎక్కడైనా అక్కడైనా, పాత చింతకాయ పచ్చడైనా, ప్రపంచం ఎలా చూస్తుంది సినిమాని, ఎలా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఎలాంటి కంపోజిషన్స్, ఎలాంటి లైటింగ్, ఎలాంటి ఎడిటింగ్, ఎలాంటి సౌండ్, అలా చూసాం కదా మనం అన్నీ కలిసి. మనకి ఎడ్యుకేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా వెళ్ళాం కదా. ఎందుకు షూటింగ్లు పక్కన పెట్టి మేము దీనికి వెళ్ళిపోయేవాళ్ళం, ఫిలిం ఫెస్టివల్స్కి. ఢిల్లీ అయితే ఢిల్లీ, కలకడా, అలాగా. మరి ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందిగా మైండ్. కరెక్ట్. దాంట్లోంచి ఆహా అనిపించేవన్నీ మేము వంశీ చేసేవాడు. వంశీ తాట చెప్పాలి కానీ అలిగిపోతాను నేను. బేసికల్గా తాట అదనే ఇస్తాడు, దాన్ని చిలవల పాలు అడిచేసి, మెరుపు దిద్దు అడిచేసి ఇడిచేసి ఇది చదివాను. అలా మ్యూచువల్. అయితే ఒకటి మాత్రం ఫర్ షూర్, ఫస్ట్ క్రియేటర్ అనేవాడు ఒకటి ఉంటే దాన్ని ఏమైనా మెడుకులు దిద్దేవాడు కెమెరామెన్, టెక్నీషియన్, డైరెక్టర్కి ఉండాలి అందులో. అందుకని చాలాసార్లు చెప్తాను, అందరూ డైరెక్టర్లకి ఫోటోగ్రఫిక్ అయ్యి ఉండదు, కొంతమందికే ఉంటుంది. అందులో వంశీ గురువు గారు అన్న, భారతీరాజు లాంటి వాళ్ళు ఫోటోగ్రఫిక్ విజన్ కూడా ఉండదు డైరెక్షన్తో పాటు. వాళ్ళ సినిమాలు విజువల్స్ బాగుంటాయి. వాళ్ళు ఇప్పుడు మా మణిరత్నం గారు, పిసి శ్రీరామ్ గారికి అంత ఫేమ్ రావడానికి కారణం మణిరత్నం గారితో జత కలపడం, అంతేగా. అంతే. వంశీ